నమస్తే అండి. ప్లీజ్ ముందుగా వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నామండి. ప్లీజ్ విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల కోసం కూటమి పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. 3 పార్టీలు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయన్నమాట. అక్టోబరు నెలాఖరు నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని డిసైడ్ అవుతున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు అమలు జీవో జారీ అయిందన్నమాట. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సై అంటుంది ఈ సమరానికి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది. పొత్తుల లెక్కల్లో కొత్త ఫార్ములా ముందుకొచ్చిందని మనం అనుకోవచ్చు. విషయం ఏంటంటే, స్థానిక ఎన్నికల్లో జనసేన వైఖరి మారిందని కొంత రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు పవన్ రాజకీయంగా రాజీ పడుతున్నారు అనే ప్రచారానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపుకు 2024 నాటి ఫార్ములా వర్తించదని పవన్ తేల్చి చెప్పేశారు. ఈ ఎన్నికల్లో జనసేన మాత్రం 21 స్థానాలకు మాత్రమే పోటీ చేసింది. అన్నింటా గెలిచింది. నాడు గెలిపే లక్ష్యంగా కూటమిలో సర్దుబాటులో భాగంగా అంగీకరించామని చెబుతున్నారు. ఆ వ్యూహం ఆ సార్వత్రిక ఎన్నికలకే పరిమితమని స్పష్టం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు ప్రాంతాల వారీగా ఆ ప్రాంత రాజకీయ సామాజిక పరిస్థితులు ఆధారంగా వ్యూహాలు ఉంటాయని వెల్లడించారన్నమాట. స్థానిక ఎన్నికల్లో మాత్రం జనసేన ప్రభావశీలంగా మెరుగైన స్థాయిలో నిలబడుతుందని పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వర్గంలో ప్రకటించారు. ప్రతి ఎమ్మెల్యే నుంచి వారి నియోజకవర్గాలలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల కోసం పవన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి, ఎంతమంది అభ్యర్థులు సంసిద్ధంగా ఉన్నారో అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వారి నియోజకవర్గాలకే పరిమితం కాకుండా సమీప ప్రాంతాల్లో జనసేన బలాలను బేరీజు వేసి పోటీ చేసేందుకు తగిన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నమాట. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధులు కావాలని, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల బరిలోకి వెళ్ళాలని దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన ఎంత బలంగా నిలబడితే అంత మెరుగైన ఫలితం ఉంటుందన్న అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పనకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నమాట. జనసేన ఎమ్మెల్యేలు లేని కొన్ని ప్రాంతాలలో కూటమి ధర్మాన్ని భిన్నంగా వెళ్తుండడంపై శ్రేణుల్లో అసహనం ఉందని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. అవి తన దృష్టిలో ఉన్నాయని చెప్పారన్నమాట. జన సైనికులు కుల ఆత్మగౌరవం తగ్గకుండా స్థానిక ఎన్నికల్లో నిర్ణయం ఉంటుందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పొత్తుల లెక్కలపైన ఆసక్తికరంగా నెలకొలింది. సో ఇదండి వీడియో. ప్లీజ్ వీడియోకి మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన. ఇదే సమయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికలకు సమాయుక్తం అవుతుంది. అక్టోబర్ నెలాఖరుకల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ సీట్ల సర్దుబాటుపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎన్నికలపైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాజకీయం మొదలైంది. ప్రతి చాట ఇదే జరుగుతుంది. స్థానిక ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు పైన జనసేన నుంచి ఈసారి వాయిస్ బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల ఫార్ములా అప్పుడెప్పుడో 2024 ఇప్పుడు వర్తించదని కూడా పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పేశారు. సో ఇదండి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. ప్లీజ్
వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి.